హలో పీపుల్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ చికెన్ కర్రీ. క్రీమీగా స్మూత్గా భలే వెళ్ళిపోతుంది. రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్, రైస్లో కూడా బాగానే ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్కి రెసిపీ బుక్ విత్ కావ్య. సో చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నాక పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఇంకా కసూరి మేతి, పెరుగు, ఉప్పు, ఇంకా 2 డ్రాప్స్ ఆఫ్ వెనిగర్ వేసేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో తోసేసేయండి. ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసేసుకోవాలి. చికెన్ ఇంత క్రీమీగా రావడానికి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుపోయే ఇంగ్రీడియంట్సే కారణం అనమాట. సో ఒక గుప్పెడంత జీడిపప్పులు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు, 4-5 మిరియాలు సరిపోతాయి, 2-3 చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, ఒక 2 యాలకులు, ఇంకా గుప్పెడంత నువ్వులు వేసేసి కొంచెం వాటర్ పోసి మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. సో అది ఫైన్ పేస్ట్ అయిపోయిన తర్వాత నేను 1 టమాటానే తీసుకున్నాను. నేను పెద్ద టమాటో తీసుకున్నా. సో మీరు చిన్నవైతే 2 తీసుకోండి. పండు టమాటాలు తీసుకొని హాఫ్ కట్ చేసేసి అది కూడా దీనిలో కలిపేసి మిక్సీ చేసేసేయండి. ఇట్లా ఫైన్ పేస్ట్ రావాలన్నమాట. కర్రీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేనైతే. చిన్నగా ఉంటే 2 తీసుకోండి, 2 పచ్చిమిరపకాయలు. సో ఆయిల్ పోసేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఉంది కదా, అది ఫుల్గా వేసేసి మూత పెట్టేసేయండి. చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు ఉంచేసేయండి. సో చికెన్ వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి. చేసేసుకున్నాక ఒక 3 విజిల్స్ కొట్టించేసేయండి ప్రెషర్ పెట్టేసి. ప్రెషర్ తీయగానే చూసారా ఎంత క్రీమీగా వచ్చేసిందో టెక్స్చర్ అనేది. సో ఇదనమాట. సో మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది మన దాబా స్టైల్ చికెన్ కర్రీ. రోటీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. నాకైతే ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. బాయ్.